బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అంటే ఫుల్ డే బ్లాగ్. నైట్ అయితే చాలా వర్షం వచ్చిందండి. ఇన్ని రోజులకు వచ్చిన వర్షం చాలా ఆనందంగా ఉంది. టిఫిన్ అయితే చేసేద్దాం. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీలండి. ఇడ్లీలు అయితే తినేద్దాం. ఈరోజు ఏం చేస్తానో చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అత్తి అయితే కాయగూరలు ఇచ్చుకుంటుందండి కింద. చూడండి, బీరకాయలు ఇచ్చుకుంటానన్నారు, బీరకాయలు ఇచ్చుకుంటుంది. అన్నీ వస్తాయండి మా ఇంటికి. ప్రతిదీ కాయగూరలు అన్నీ వచ్చేస్తాయి. ఇంటికేసి తీసుకోవాలి. కానీ బీరకాయలు ఇచ్చుకుంటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. ప్రతిదీ వస్తుందండి, కొనుక్కోలే. కానీ మా అమ్మాయి అయితే పడుకుందండి. ఇప్పుడు బట్టలు గుంజాలి, బట్టలు పిండేస్తూ పని అయిపోద్ది, లిగిసిపోతుంది. ఇప్పుడు మా అమ్మాయి అయితే పడుకోవట్లేదు, బట్టలు గుంజుదామంటేని. మా అమ్మాయికి అయితే ఇప్పుడు బొమ్మ చేసిద్దాం అనుకుంటున్నాను. ఎలా చేద్దాను అంటున్నారా? కొబ్బరాకు ఉంటుందండి, కొబ్బరాకుతో బొమ్మలు చేసుకునే వాళ్ళం. మేము చిన్నప్పుడు చాలా బాగా చేసుకునే వాళ్ళం. బొమ్మలు చేసుకుని మా ఇంటికాడ ఏదైనా మిషన్ కొడితే ఆ క్లాత్లు తెచ్చుకుని చుట్టేసి మళ్ళీ జడ కూడా అల్లేవాళ్ళు. అలాగే ఇప్పుడు మామూలుగా క్లాత్లు అయితే ఏమి లేవు కదండి. మామూలుగా బొమ్మ అని వాచ్ కింద చేసి చూపిస్తాను, మా అమ్మాయికి ఇస్తాను. ఇప్పుడైతే పై గడికి వెళ్ళి ఒక ఆకు, కొబ్బరి చెట్టు ఉంది కదండి మాకు, ఆకు ఒక ఒక అయితే ఆకు అయితే తెచ్చి మామూలుగా చేయడానికి, బొమ్మ చేయడానికి తెస్తాను. చేసి చూపిస్తాను, ఎలా చేస్తానో చూపిస్తాను. మీరు ఎవరైనా అలాగా చిన్నప్పుడు చేసుకుని ఆడుకున్నారా? మేమైతే చాలా ఆడుకునే వాళ్ళమండి చిన్నప్పుడు. బొమ్మలు చేసుకుని ఆడుకునే వాళ్ళము. దానికి చుట్టేసి చీరకంచి కట్టేసి వాళ్ళు చిన్నప్పుడు. అవి అయితే చాలా గుర్తొస్తున్నాయండి. ఇప్పుడు పిల్లలకి అయితే ఎవరికి అలా లేదులేండి, ఎవరు ఆడుకోవట్లేదు. మా అమ్మాయికి అయితే చేసి ఇస్తాను ఇప్పుడు. కొబ్బరాకుతో బొమ్మ, వాచి కూడా చేస్తాను, వాచి పెడతాను, చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే పైకి వెళ్దాము. పైకి వెళ్ళి ఎత్తుకొద్దాము. ఇప్పుడు ఇంకొండ డాబాపైకి వచ్చాను. రాత్రి అయితే వర్షం వచ్చేసింది. ఇప్పుడైతే చాలా ఎండ కింద ఉందండి. డాబా మీదకి అయితే వచ్చాను. చాలా ఎండ కింద చూడండి. ఇంకొండి ఒక ఆకు అయితే తీసుకుని పట్టుకెళ్దాము. బొమ్మకు సరిపడే ఆకు తీస్తాను, చూపిస్తాను, చూడండి. ఇంకొండి ఇలాగైతే తీసేసాను. ఇప్పుడైతే పట్టుకెళ్దాం. చాలా ఎండకుండా ఉంది, బట్టలు ఉంచాలి. ఇంకండి అలా చూడమ్మా, బొమ్మ చేసి చూపిస్తానే. బొమ్మతో ఆడుకుంటావా? అసలు దిగట్లేదండి సంక. మా అత్తయ్య దగ్గరికి కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడైతే వెళ్ళిపోవద్దాం, చాలా ఎండగా ఉంది. అయితే తెచ్చేస్తాను కదండి, ఇప్పుడైతే చేద్దాము. ఇంకొండి ఇలా అయితే తీసుకున్నాను. ఇంకొంచెం చూపిస్తున్నాను, చూడండి. ఇలా పెట్టి చాలా మంది తెలిసే ఉంటారు, చిన్నప్పుడు అయితే ఆడుకున్నాం కదండి. ఓయ్, ఇలాగైతే చేసేసుకోవాలండి. ఇలాగా ఇది కూడా వాచియే, మళ్ళీ బొమ్మ కూడా చేసుకోవచ్చు. ఈ పక్కన తీసేసి ఈ పక్కన వాచి వచ్చేస్తుంది.
బొమ్మ కూడా వస్తుంది. ఏమో చేతులండి, బుల్లి బుల్లి చేతులు. ఇవి కట్ చేసేసుకోవాలండి వేస్ట్వి. ఇంకోండి చిన్న చిన్న చేతులు. ఇదేమో తలకాయ, రెండు చేతులు. ఇది కట్ చేసేయాలండి. కట్ చేసేస్తాను. తల వచ్చేసింది, ఇంకా ముందు ఇది రావాలి. ఇలా పెడితే అయిపోద్దండి, అంతే. ఇదిగోండి బొమ్మ. మా అమ్మాయికి అయితే బొమ్మ చేస్తాను. ఇప్పుడైతే వాచ్ చేద్దాము. బుల్లి బొమ్మ. ఇలాంటి దానికైతే చీరలని కట్టేసి ఇవ్వాలండి. చీరలు కట్టేసి క్లాత్ ఉండదు కదండి, చిన్న చిన్న మిషన్ క్లాత్లు అయితే తెచ్చేసి కట్టేసి ఇవ్వలేము. వెనకాల జడ అల్లేసి ఇవ్వలేము. క్లాతులతోని 3 పాయల కింద తీసి అల్లేసి ఇవ్వలేము. ఆడుకునే వాళ్ళం అండి. మళ్ళీ దీనికి బొట్టు కూడా పెట్టి ఇవ్వలేం. ఇక్కడ బొట్టు పెట్టి రెడీ చేసి ఇవ్వలేం. మీరు ఎలా ఆడుకున్నారో చెప్పండి. చిన్నప్పుడు చాలా మందికి ఆడపిల్లలు ఇలాగ ఆడుకునేవారు. మేము కూడా ఆడుకున్నాం. ఇప్పుడు అయితే చాలా మంది తక్కువ మంది ఆడుకోవట్లేదు. మా అమ్మాయికి అయితే చూపిస్తున్నాను. మా అమ్మాయికి అయితే ఇస్తాను ఇప్పుడు. ఇంకండి మా అమ్మాయి అయితే ఆడుకుంటుందండి. మా అమ్మాయికి వాచి ఇది తీసాను, బొమ్మ చేశాను. ఇప్పుడైతే బొమ్మ ఎత్తాను, పాడేస్తుంది. ఏమ్మా ఇందా వాచి పెడతాను, చూపిస్తాను చూడండి. దా ఈ కిటికీ కాడకు వెళ్ళిపోతుందండి. డోర్ అయితే వేసేస్తున్నానులేండి. ఇంక బొమ్మ ఇదిగో, బొమ్మ ఇదిగో, బొమ్మ ఆడుకోమ్మా. బొమ్మ కానీ అట్లా చూపించే నవ్వుతుంది. దీనికి ఇంకా చీరైనా కట్టి జడైతే చాలా బాగుంటదండి. వాచ్ అయితే పెట్టేద్దాము. పెట్టించుకో. వాచ్ వాచ్ టైం చెప్తావు నాకు? టైం చెప్తావా? ఉండు 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 ఉండమ్మా. అదిగో అదిగో పిల్లి, అదిగో పిల్లి పిల్లి పిల్లి. అవి అసలు పెట్టించుకోవట్లేదండి. పెడతాను, చూపిస్తాను పెట్టాక. అయితే చేశానండి వాచ్ని. దీని అసలు అయితే పెట్టుకోవట్లేదు, పీకి పడేసింది. మళ్ళీ చేశాను బొమ్మ. ఇప్పుడు ఇస్తాను చూడండి. ఇంకా పీకేస్తుంది. ఆడుకో. ఎలా పీకుందో చూడండి. ఓసారి అలా పీకేసింది, మళ్ళీ చేశాను. ఇప్పుడు వాచ్ పెడతాండి. అసలు పెట్టించుకోవట్లేదు, పాడేస్తుంది. ఆడుకోమ్మా. వాచ్ పెట్టించుకుంటావా? అసలు చెయ్యట్లేదండి. మీరు కూడా చిన్నప్పుడు ఇలాగ ఆడుకుంటే కామెంట్ చేయండి. మేమైతే చాలా ఎక్కువ ఆడుకునే వాళ్ళు చిన్నప్పుడు. ఎలా పీకేస్తుందో చూడండి. హాయ్ చెప్పాలకి. హాయ్ చెప్పు. బొమ్మ ఎందుకు పీకుతున్నావు నువ్వు? చేసిస్తే ఆడుకోవాలి కదా దాంతోని. బొమ్మ ఆడుకో, ఆడుకో. ఏంటో అంటుంది, వినిపించట్లేదు, సరిగ్గా అర్థం అవ్వట్లేదు. ఏమో అది వద్దా బొమ్మ. వచ్చి రెండు చేశాను కానీ పీకి పడేస్తుంది. వచ్చి పెడతానే, పెడతానమ్మ నీకు వచ్చి. అస్సలు చెయ్యవట్లేదండి.
తీగి పేడేస్తుంది. బొమ్మ అయితే చేసేసాక నేనైతే భోజనం చేస్తానండి. మా అమ్మాయి అయితే పడుకుంది. చికెన్ కూర బీరకాయ పచ్చడి చేసింది అత్తయ్య. ఇంకొంచెం చికెన్ కూర చాలా బాగుండింది, చాలా టేస్ట్ కూడా ఉంది. కూర నేను వండడానికి కుదరట్లేదని మా అమ్మాయి అసలు దిగట్లేదు. అత్తయ్యే వండింది కూర. ఇంక తినేయాలి ఇప్పుడు, లేచిపోతుంది లేకపోతే మా అమ్మాయి. చికెన్ కూర బీరకాయ పచ్చడి. మా ఇంటికాడ ఒక ఆవిడ కొబ్బరి చెక్కలు డాబా పైన వేసుకుందండి. ఎండకి తీసేస్తుంది, తోడేస్తుందండి ముక్కలు. అప్పుడే వస్తాయంట, చల్లారిపోతే రావని ఎండ మీద తీసేస్తుందండి. మా అమ్మాయిని తీసుకుని వెళ్ళాను. ఈవిడ మా ఆయన గారు వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ అమ్మగారు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వాళ్ళ అమ్మ బాగా మాట్లాడుతుంది. వాళ్ళ ఇల్లు అదేనండి. పైన చాలా బాగుంది, డబుల్ స్టేర్ బిల్డింగు. ఏదో పార్క్లా పెట్టేశారు మొక్కలన్నీ. అదిగోండి అదే వెళ్ళింది. అమ్మ ఆవిడ ఏమో వీడియో తీస్తావా అని మాట్లాడుతుంది. ఏం చెప్తుంది, కొబ్బరి చెక్కలు అయినా తీసేస్తుంది అనుకోండి. వాళ్ళ ఇల్లు అది, చాలా బాగుంది వాళ్ళ ఇల్లు. ఇది మా ఊరండి, మా ఊరి కింద అయితే నా బండి ఉందండి, నా స్కూటీ. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వాళ్ళ అబ్బాయి, మా ఆయన గారు, మా అత్తయ్య గారు కూడా వచ్చారు. సందమాటాలు అయితే తీసేస్తుందండి. తర్వాత అయితే పాలు అయితే విరిగిపోయాయండి. ఇంకా కలకండ స్వీట్ అయితే చేసేద్దామని చేసేస్తున్నానండి. పాలు విరిగిపోయినాయి. కలకండ అయితే చేసేస్తున్నాను. కొంచెం దగ్గర పడిపోయింది, చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. లైక్ కొట్టట్లేదు, వీడియో చూస్తున్నారు. స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో. అంగొండి అలా అయితే వచ్చింది మా దగ్గర. చాలా బాగుంది, చాలా బాగా కనిపిస్తుంది కూడా. అంత వచ్చింది, చాలా పాలు, ఎక్కువ పాలు విరిగిపోయినాయి.